తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ భార్య పిల్లలు ఆరోపిస్తున్న దివ్వేల మాధురి ఎవరనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు మాధురికి మధ్య వాణి లేని పోని అంటకడుతుందని వాపోయారు దువ్వాడ శ్రీనివాస్. వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మహత్య చేసుకోబోయిందని చెప్పారు. తన భార్య డబుల్తో తనపై దాడి చేసిందని, అంత తప్ప తానేం చేయలేదని చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇప్పుడు తన కుమార్తెలే తనపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలేదని దువ్వాడ అన్నారు. అయితే కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కింది కాబట్టే బయటికి వచ్చానని తెలిపారు. ప్రకటించాను, దువ్వాడ వాణి పోటీ చేస్తారు, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అవతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి. నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన